నిలబెడితే ఆయన రావణాసురుణ్ణి చూశాడు. వాడు నల్లటి మబ్బు సింహాసనంలో దిగితే ఎలా ఉంటుందో, కాటుక కొండను ఒక దాన్ని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. నల్లటి మబ్బు మీద కొంగల బారు వెడుతుంటే ఎలా ఉంటుందో అటువంటి ముత్యాలహారం వేసుకున్నాడు. ఒక మనిషి 10 తలకాయలతో కనపడ్డారనుకోండి, మనం ఎంత అర్జెంటు పని మీద వెళ్ళిపోతున్నా బ్రేక్ వేసి ఏమిటో వీడికి తలకాయలు ఇలా ఉన్నాయని చూడమా? అంత చిత్రంగా చూశారు హనుమ కూడా. హారాలు విడిడాబు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాడు రా వీడు అని వీడు వంక చూశారు. వాడు రత్నములు వజ్రములు కాపడము చేయబడినటువంటి స్ఫటికములతో చేయబడినటువంటి ఒక పెద్ద వేదిక మీద ఉత్తమమైనటువంటి ఆస్తరణం పరచబడి ఉంటే దాని మీద కూర్చుని ఉన్నాడు. రావణాసురుడు కూడా హనుమని చూశారు. చూసి శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం హిమేష భగవాన్ నంది భవేచ్చాక్షాద్ విహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఓహో, వాడికి శంక కలిగింది. అనుమానం ఎప్పుడొచ్చిందో అప్పుడే వాడు సగం చచ్చిపోయినట్టు. ఆ హనుమ యొక్క తేజస్సుని చూసి వాడు భయపడ్డాడు. భయపడి ఇది ఒక వానరుడికి ఉండేటటువంటి తేజస్సు కాదు, ఇది ఏదో మహాభూతం, బహుశా నందీశ్వరుడు వచ్చాడేమో అనుకున్నాడు. భయపడుతూ హనుమ వంక చూశాడు. ఇద్దరూ ఉపాసకులే, ఇద్దరూ భక్తులే. కానీ హనుమ యొక్క పరాక్రమం ముందు, హనుమ యొక్క తేజస్సు ముందు ఆయన వచ్చి నిలబడితే ఇంత రావణాసురుడు ఎందుకో పనికి రాకుండా పోయాడు.